ఇప్పుడు అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా విదేశాంగ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్క్ రూబియో కలకట్టాలో ల్యాండ్ అవ్వడం. మనకేంటంటే 23, 24, 25, 26 4 రోజుల పాటు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి భారత్లో ఉండడం, ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీ, తర్వాత కలకట్టాలో పర్యటించడం, ఎన్నో విస్తృత స్థాయి భేటీల్లో ఇక్కడ ఉండబోతున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే 9 అంశాలు ఇక్కడ ప్రధానంగా టార్గెట్ పెట్టుకున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీటింగ్. ఎందుకంటే ఇటు ఇండియాతో అమెరికా సత్సంబంధాలు పెంపొందించుకోవడానికి ట్రంప్ పంపిన ఒక ప్రత్యేక దూతగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే విదేశాంగ శాఖ మంత్రి ఇట్స్ నాట్ ఏ సింపుల్ అండి, సెక్రటరీ ఆఫ్ స్టేటే రావడం. తర్వాత యుఎస్లో ఆల్మోస్ట్ 3rd స్ట్రాంగెస్ట్ లీడర్ అని చెప్పండి, వైస్ ప్రెసిడెంట్ అమెరికా అధ్యక్షుడు తర్వాత మార్క్ రూబియో వస్తారు. ఇప్పుడు ఈ మార్క్ రూబియో కలకట్టాలో ల్యాండ్ అవ్వడం, రావడంతోనే మదర్ తెరీసా, చారిటీ ఆఫ్ మదర్ తెరీసా దగ్గరికి వెళ్ళడం, మిషనరీ ఆఫ్ చారిటీస్కి, ఇవన్నీ మనం సూచించవచ్చు. ఈవినింగ్కి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని ఆయన మాట్లాడడం కూడా జరగబోతుంది. మరి ఎందుకు ఇక్కడ వచ్చే ముందు ఏ అంశాలు ఇక్కడ రాబోతున్నాయి అంటే ముఖ్యంగా ఏంటంటే ట్రేడ్. అమెరికా యుఎస్ల మధ్య ట్రేడ్ డీల్ అనేది దగ్గరలో ఉంది. ఈ ట్రేడ్కి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న $220 బిలియన్ నుంచి దాన్ని $500 బిలియన్ 2030కి పెంచాలి. దానికోసం ఎంతో విస్తృత స్థాయి భేటీలు జరగబోతుంది ట్రేడ్. అక్కడ నుంచి ఎన్నో కంపెనీ నేతలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. దీంతోపాటు టారిఫ్స్, యుఎస్ విధించిన టారిఫ్ని ఎలా తగ్గించాలి, ఏ విధంగా అనేది విషయం అనేది రెండోది రాబోతుంది. ఇక మూడోది ఏంటంటే ఎనర్జీ సెక్యూరిటీ. ఇప్పటికే మార్క్ రూబియో ప్రకటించాడు, ఇప్పుడు ఇండియాకి ఎంత ఆయిల్ కావాల్సినా మేము అమ్మే శక్తి మాకుంది రెడీయా అని. ఇది ఒక వివాదాస్పదం అనమాట. ఎందుకంటే యుఎస్ అమెరికా నుంచి మనం ఆయిల్ తెచ్చుకుంటే వాళ్ళు నానా లింకులు పెడతారు, మనకి సెక్యూరిటీ ఉండదు. రెండు, ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్న ప్రైస్ కంటే అమెరికా ఎక్కువ రేటు పెడుతుంది. సుదూరం నుంచి మనం తెచ్చుకోవాలి. అమెరికాని నమ్మి మన ఎనర్జీ సెక్యూరిటీ మీద అమెరికా ఆధారపడలేం. యాక్చువల్గా ఇది ఏం చూసిస్తుందంటే రష్యా నుంచి మీరు ఆయిల్ తెచ్చుకోవద్దు అనడం, ఎందుకంటే అమెరికా నుంచి కొనుక్కోవాలని. ఎందుకంటే 3rd లార్జెస్ట్ కన్జ్యూమర్ మార్కెట్ అనమాట ఇండియా. ఇది 2వ అతిపెద్ద మార్కెట్గా అవబోతుంది. ప్రపంచంలో అత్యధికంగా 12% వృద్ధి నమోదవుతుంది ఎనర్జీ కన్జంప్షన్లో. కాబట్టి ఇండియా ఆయిల్ మార్కెట్ అనేది అమెరికాకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అమెరికా కూడా లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఆయిల్ ఎవరంటే ఇటు రష్యా, సౌదీ కాదండి, అమెరికా. కాకపోతే తను ఎక్కువ వాడుకుంటుంది కాబట్టి బయటకు తక్కువ వదులుతుంది అనమాట, ఎక్కువ ఇంపోర్టర్ కూడా. ఇలా ఇండియా ఆయిల్ మార్కెట్ మీద అమెరికా ఫోకస్ చేస్తుంది అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇండియా అమెరికా ఆయిల్ కొనుక్కోవచ్చు కానీ తక్కువ. తర్వాత దీనికి తగ్గట్టే వెనిజులియన్ లీడర్ కూడా ఇక్కడికి వస్తున్నారంటే ఇప్పుడు వెనిజులా అమెరికా కంట్రోల్లో ఉంది. అక్కడ కూడా ఎనర్జీ మీద ఒక ప్రత్యేకమైన డీల్ అయ్యేది నాకు తెలిసే అవకాశం ఉంది. తర్వాత అత్యంత ప్రధానం ఏంటంటే ఇక్కడ క్వాడ్ సమ్మిట్. క్వాడ్ అంటే ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా కలిసిన ఒక సెక్యూరిటీ లెవెల్ గ్రూప్ అనమాట, చతుర్ముఖ కూటమి. ఇది చైనాకి ఎగ్నెస్ట్గా ఇది ఇండియాలో మీట్ అవ్వబోతుంది. ఎందుకు అంటే ఇటు జపాను, ఇటు ఆస్ట్రేలియా కాస్త విచారం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ బీజింగ్ విజిట్ తర్వాత ఇండియా ఇవన్నీ అనుమానంతో ఉన్నాయన్నమాట. ఈ అనుమానాన్ని నివృత్తి చేసి మోడీని, ఇండియాని కూల్ చేయడానికే మార్క్ రూబియో ఇప్పుడు ఇండియాలో దిగాడు అనేది మనం పూర్తిగా చెప్పవచ్చు. మార్క్ రూబియో అంత ఈజీగా రాలే ఇండియాని కూల్ చేయడం. మేము ఏదో చైనా వెళ్ళి ఒప్పందాలు చేసుకుంటే మనకు వచ్చేది లేదు. మన బంధం ప్రత్యేకమైనది, ప్రజాస్వామిక బంధం, డెమోక్రటిక్ అలయన్స్. ఇది చైనా వల్ల భయపడొద్దు, చైనాతో మేము ఏదో తాత్కాలికంగా సంబంధాలని నచ్చజెప్పడానికి ఇక్కడ వస్తున్నాడు. క్వాడ్ సమ్మిట్ కూడా ఇక్కడ అటెండ్ అవ్వబోతున్నారు. తర్వాత ఇప్పుడు బ్రిక్స్ సమ్మిట్ న్యూఢిల్లీలో సెప్టెంబర్ 12, 13 తారీఖులో జరగబోతుంది. ఇక్కడికి పుతిన్ రావడం, జీ జిన్పింగ్ వస్తున్నారు, 11 దేశాల అధినేతలు వస్తున్నారు. ముఖ్యంగా ఇరాన్ కూడా, యుఏఈ, సౌదీ అరేబియా, ఈజిప్టు, ఇథియోపియా, ఇండోనేషియాలో ఎందరో నేతలు వస్తున్నారు. కాబట్టి దీనికి బ్రిక్స్ అనేది ఇండియా అనేది ఇప్పుడు లీడర్గా వ్యవహరిస్తుంది. కాబట్టి అమెరికాకి అది శత్రుత్వంతో ఏమైనా బ్రిక్స్ కరెన్సీ తెస్తే ఇది లేట్ చేయండి అని రిక్వెస్ట్ చేయడం అనమాట. ఇది పరోక్షంగా జరిగేదే. కాబట్టి ఈ బ్రిక్స్ అనే ఒక భయం ఇప్పుడు ట్రంప్కి పట్టుకుంది, ముఖ్యంగా బ్రిక్స్ కరెన్సీ. కాబట్టి ఈ విషయం మీద చర్చించడం అనేది ప్రధానంగా ఉండొచ్చు. తర్వాత పుతిన్, జీ జిన్పింగ్ విజిట్స్ ఇండియా రాబోతున్నాయి. ఎంతో ప్రముఖమైన లీడర్లు ఇండియా ఈ సంవత్సరంలో రాబోతున్నారు. కాబట్టి మేము కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇక్కడికి వస్తారు అనేది తెలుస్తుంది. తర్వాత EU కూడా ఇండియా ట్రేడ్ డీల్ ఉంటుంది. కాబట్టి అమెరికా కాంపిటీషన్, కంపల్సరీ అమెరికా ట్రేడ్ డీల్ చేసుకోవాల్సిందే. కాబట్టి అదొక కాంపిటీషన్. తర్వాత ఇరాన్ వార్ ఎఫెక్ట్. ఇప్పుడు హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ అవడం వల్ల ఇండియా చాలా చాలా కోపంగా ఉంది అమెరికా మీద. అనవసరంగా ఈ వార్ వల్ల ఇండియా గ్రోత్ రేటే పడిపోతుంది. ప్రపంచంలో అన్ని దేశాలు ఎంత కోపంగానే ఇండియా కూడా. కాబట్టి దీంట్లో కూల్ చేయడానికి అమెరికా ఇక్కడికి వస్తుంది. అమెరికా విదేశాంగ మంత్రి ఆయన ఆయిల్ కావాలితే మేము ఇస్తాం, మీకు ప్రాబ్లం లేదా, అవసరమైతే రష్యా నుంచి తెచ్చుకోవడానికి కూడా మేము అనుమతి ఇస్తున్నాం కదా, టారిఫ్ని ఈ శాంక్షన్ తొలగించి మీకు మేము ఉన్నాము, అమెరికా ఎప్పుడు మిత్రదేశమని భరోసా ఇవ్వడానికి, కూల్ చేయడానికి వస్తున్నాడని మనం చెప్పొచ్చు. తర్వాత డిఫెన్స్
ఎన్నో డిఫెన్స్ డీల్స్ పెండింగ్లో పడిపోయినాయి ఇప్పుడు యుఎస్ ఇండియాల మధ్య. కాబట్టి ఈ డిఫెన్స్ ఒప్పందాలు కుదుర్చుకోవాలి, లేకపోతే ఇండియా రష్యా వైపు, ఈ ఫ్రాన్స్ వైపు, బ్రిటన్ వైపు చూసేస్తుంది. కాబట్టి అమెరికా తన కంపెనీలు డిఫెన్స్ డీల్ కుదుర్చుకోకపోతే పెద్ద ఆయుధ మార్కెట్లు లోట్ అయిపోతాయి అనమాట. కాబట్టి ఆయుధ డీల్స్ తర్వాత ఏంటంటే ట్రంప్ టు చైనా వెళ్ళడం అనేది ఇండియా చాలా చాలా కోపంగా ఉంది. దాన్ని కూల్ చేయడం అనేది చాలా జాగ్రత్తగా అక్కడ బ్యాలెన్స్ చేస్తున్నారని చెప్పొచ్చు. తర్వాత మోడీ కూడా మనకి ఏంటంటే ఇప్పుడు ట్రంప్ ఒక మీటింగ్ ఉందన్నమాట. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఇండియా ప్రధాని G20 సమ్మిట్కి వెళ్ళబోతున్నారు. ఆ సమయంలో మోడీ ట్రంప్ మీటింగ్ కూడా జరగబోతుంది. దానికి కావలసిన షెడ్యూలు ఏ అంశాలు రావడం అనేది ప్రాతిపదికను ఇప్పుడు తయారు చేయడం కూడా మార్క్ రూబియో చేస్తున్నారని చెప్పొచ్చు. చాలా గ్రేట్ ఎక్సర్సైజ్ చేసి చాలా జాగ్రత్తగా వ్యూహాత్మకంగా 4 రోజుల పాటు మార్కే రూబియో ఇండియాలో పర్యటిస్తున్నారంటే దానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇండియాని కూల్ చేయడం, ఇండియాను దూరం చేసుకోకుండా ఉండడం, ప్రపంచ విషయాలని రెండు కోఆపరేట్ చేసుకోవడం, ఇలా ఎన్నో విస్తృతమైన డిస్కషన్స్ ఇక్కడ జరగబోతుంది. వచ్చే 4 రోజులు అమెరికా ఇండియాతో చేసే దౌత్యం ఎలా ఉంది, ఇండియా కూడా ఎలా అమెరికాని డీల్ చేయబోతుంది, తను అనుకున్న మల్టీపోలార్ వరల్డ్లో మనం చూడాలి.